చలాన్లు బ్యాంక్ అకౌంట్ నుండి కట్ చేయడం అంటే నిలువు దోపిడీ చేస్తున్నట్లే. మా ఆటో వాళ్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12,000 ఇచ్చి చలాన్లు వేసుకోండి, ఫ్రీ బస్సు తీసుకొచ్చి మమ్మల్ని మా కుటుంబాన్ని రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు చలాన్లు నేరుగా బ్యాంక్ అకౌంట్ నుండి కట్ చేసి నిలువు దోపిడీ చేస్తారా అని ప్రశ్నించారు. అకౌంట్ లింక్ చేస్తాంటే అకౌంట్ అయితే 12,000 వేసినాక లింక్ చేసుకోమని పెట్టుకోమను. దానికి కట్ అయితే మాకు కొన్ని బండి ఖర్చులకు కూడా కట్ అయితే అప్పుడు బండి ఫిట్నెస్ మాకు దక్కుతాయి, ఇన్సూరెన్స్ పోతాయి, మిగిలిన చనాలను పోతాయి. ఆయన 12,000 ఇస్తానడు ఇయ్యలేదు. దాని గురించి ఆయన చేయమను మాకు ఫైన్ లేమను. మరి ఇప్పుడు ఒక్కొక్క ఫైన్ రాసు అడ్డగోలుగా రాసు. ఇప్పుడు మనం వచ్చే బండి పార్కింగ్ హైవేలు ఆపుకున్నాం, దానికి కూడా ఫోటో కొట్టుకుంటా పోయారు ట్రాఫిక్ వాళ్ళు. మరి దానికి కూడా ఫైన్ రాస్తారు. ఊరికి పక్క పెట్టిన ఫోటో కొట్టారు, దాని కూడా ఫైన్ పడుతుంది. కాల్ చెకింగ్ కాడ కూడా కొట్టిరు. అది పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు. మరి ఇప్పటికే కొడుతుర్రు. అవి కట్టాలంటేనే ఎప్పుడో ఒకసారి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు కట్టాలన్నారు. 200 ఉంటే 50 రూపాయలు ఫైన్ కట్టాలని పెట్టింది ఒక ఎస్పీ గారు ఎవరు వచ్చి పెట్టి అప్పుడు కట్టేసినాం. మళ్ళా ఇప్పుడు మళ్ళా ఉన్నాయి, అవి పొడిగిస్తూనే ఉన్నారు, మళ్ళా చేస్తూనే ఉన్నారు. అసలు స్కీమ్ రావట్లేదు, మళ్ళీ ఏం పెట్టట్లేదు. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కట్టేసినాం. ఇప్పుడు మరి ఇప్పుడు డైరెక్ట్ లేదు, ఇక ఏది లేదు, కొట్టుడు దొరికిస్తుడు రాస్తున్నారు. ఇప్పుడు చాలా కట్ అయితే మాకేం ఫ్రీ బస్ వచ్చిన కాంచి అయితే ఇబ్బంది ఉంది. అది మహిళలకు ఒక 25 ఏళ్ళ కాంచి 2,500 రూపాయలు ఇచ్చేసుకోమనండి, పెళ్ళైన వాళ్ళకి ఇచ్చేసుకోమనండి, ఫ్రీ బస్సు తీసేయమనండి. అట్లనే పడ్డాం, పడేది ఉంది, పడ్డాం కూడా పడ్డాం. సమాజానికి గెలుస్తూనే ఉంది, ప్రపంచానికి గెలుస్తూనే ఉంది. అదేంటే ఫ్రీ బస్సు లేదు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరు చలానా వాళ్ళు కట్టుకుంటారు, ఎవరు ఫైన్లు వాళ్ళు రాసుకుంటారు. అట్లయితే ఫ్రీగానే ఉన్నాం. ఇప్పుడు నువ్వు కిరాయిలు లేవు, ఇట్లా ఫైన్లు పెడతావు, నీకు అకౌంట్ నుంచి కట్ చేసుకున్నావు అంటే ఇది నిలువు దోపిడీ అన్నట్టు ఉంది. 700 ఉండి లేచినట్టు ఉంది, మొత్తం తీసుకోకుండా. ఇప్పుడు ఇక ప్రభుత్వం అంతేనా? మళ్ళీ గెలిచిన అరకి ఇక కర్మ ఇక అంతేనా?